నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పార్లమెంటులో అధికార ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటల యుద్ధం మంట పుట్టిస్తుంది. ప్రతిపక్షాల పవర్ ప్లే ఫైట్ పాలిటిక్స్ ప్రధానమంత్రిపై దాడి చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉండనా? స్పీకర్ ఓం బిర్లాకు వచ్చిన సమాచారం ఏంటి? లోక్సభకు ప్రధానమంత్రి వచ్చి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే సమయంలో విపక్షం నుంచి ఊహించని దాడి జరిగేదా? అది విపక్ష మహిళా ఎంపీల నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై మాటల దాడి, ప్రభుత్వ ప్రతిఘటన మనం చూడాల్సి వచ్చేదా? ఊహించని పరిణామం జరిగితే ప్రపంచవ్యాప్తంగా భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రతిష్ట మసకబారేదా? ప్రభుత్వ వర్గాలకు వచ్చిన సమాచారం నిజమేనా? స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోడీని లోక్సభకు రావద్దని చెప్పడం కరెక్టేనా అంటే కాదు అంటోంది విపక్షం. ప్రభుత్వం తమకు సమాధానం చెప్పలేకే అసత్య ఆరోపణలు చేస్తుందని విపక్షం మండిపడుతుంది. దేశ రక్షణ విషయంలో మోడీ సర్కార్ చేతులెత్తేసిందని, చైనా ముందు నిలబడలేకపోతుందని విపక్షం ఆరోపిస్తుంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలో నిజానిజాలు బయటకు వస్తాయనే విపక్షంపై ప్రభుత్వం విషం చిమ్ముతోందని రాహుల్ మండిపడుతున్నారు. మొత్తానికి అధికార ప్రతిపక్షాల మాటల మంటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రపతి ప్రసంగానికి లోక్సభలో ధన్యవాదాలు చెప్పకుండా చేశాయి. ఇలా మన్మోహన్ హయాంలోనూ ఓసారి జరిగింది. మాటల మంటలు శృతి మించితే పార్లమెంటరీ వ్యవస్థ పడితనం, ప్రతిష్ట రెండూ మంటగలుస్తాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా పార్లమెంట్ లో జరిగిన వ్యవహార తీరుపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్, ఓవర్ టు యు. షాలిని, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రధానమంత్రి మొన్న ఫిబ్రవరి 4వ తేదీ రోజు జరిగినటువంటి లోక్సభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల సందర్భంలో 7వ రోజు ప్రధానమంత్రి ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పకుండానే, అంటే ఆ రోజు మహిళా ఎంపీలంతా కూడా ప్రధానమంత్రి కుర్చీ వైపు వెళ్ళడాన్ని, అప్పుడు ఓం బిర్లా కూడా దాన్ని ఖండించడం జరిగింది. దానిపైన ఆయన వద్దని కూడా వారించడం జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 22 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పకుండా ఒక దేశ ప్రధానమంత్రి వెళ్ళడం, చెప్పకుండా ఉండడం, ఆ తర్వాత సభ వాయిదా పడడం మొదటిసారనే చెప్పాలి. సో ఇట్లాంటి అంటే ఏదో జరగబోతోంది. స్పీకర్ ఓం బిర్లా ఏం ఆలోచించారు, స్పీకర్కి ఏమనిపించింది, ఏమి సంకేతాలు వచ్చాయి, ప్రధానమంత్రి మోడీ పైన అటాక్ చేయడానికి మహిళా ఎంపీలా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ప్రతిపక్షాలు ప్లాన్ చేసుకున్నాయా? అంతకంటే ముందే ఆ రోజు రాహుల్ గాంధీ నరవణే పుస్తకాన్ని చూపిస్తూ ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో కనిపించారు. అంటే దాంట్లో ఏం ప్రశ్నలు ఎత్తుదామనుకున్నారు, ఎందుకు దేశ భద్రత, పార్లమెంట్ పైన ఏం జరిగిన, గతంలో గ్యాలరీలోంచి వెల్లోకి దూకారు. సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లెవెల్ కూడా, హైట్ కూడా పెంచడం జరిగింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పెప్పర్ స్ప్రేలు కూడా లగడపాటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం టైంలో, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా పెప్పర్ స్ప్రేని తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరిగేటువంటి టైంలో చాలా గందరగోళం ఉంటాయి. దేశ భద్రతకు ఏం ముప్పు ఉంది, దేశ భద్రతకు ఏం భరోసా ఉంది అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తా ఉంటాయి. సో ఇప్పుడు ప్రధానమంత్రి విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడింది. ప్రధానమంత్రి ప్రసంగం లేకుండానే సభ వాయిదా పడింది. దీని వెనకాల చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఏంటి నరవణే పుస్తకంలో ఏముంది, లేదంటే రాహుల్ గాంధీ ఏం ప్రశ్నిద్దాం అనుకున్నారు, లేదంటే వాళ్ళంతా కూడా అక్కడికక్కడ లోపల వాళ్ళంతా కూడా ప్లకార్డులు పంచుకున్నారు, పోస్టర్లు పంచుకున్నారు. ఆ పోస్టర్లో ఏముంది, ఆ పోస్టర్లు ఏం చూపిద్దాం అనుకున్నారు, ప్రధానమంత్రి ప్రసంగం చేయకుండా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏమంటాయి, ఎందుకు సభ వాయిదా పడింది, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు మాత్రం కనిపిస్తున్నాయి.